మీరందరూ నా వీడియోస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే రీసెంట్గా నేను పోస్ట్ చేశాను కదా మా ఊర్లో వాసవి అమ్మవారి ప్రతిష్ట జరిగింది అనేసి. సో ఇది ఆ రోజు వీడియో అనమాట. ఏంటి ఈరోజు ఆ వీడియో అనుకుంటున్నారా? ఫ్రైడే కదా అనేసి మీకు ఒకసారి ఆ అమ్మవారి దర్శనం చేయిద్దాం అనేసి నేను ఇలా పెడుతున్నాను అనమాట. ఆ రోజు మేము ఏం చేసామో ఈరోజు మీతో షేర్ చేస్తాను. మామూలుగా అయితే అందరికీ తెలిసిందే కదా, ప్రతిష్ట అంటే ఇంట్లో ఆడపిల్లలకి వాళ్ళకి పసుపు కుంకుమ పెడతారు కదా, అట్లానే మాకు జరిగిందనమాట. ఇలా మా పసుపు కుంకుమ ఎలా జరిగిందనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. మాకైతే ఇలా చేస్తారనమాట. మరి మీకు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మోస్ట్లీ అందరికీ ఇదే ప్రాసెస్లో జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో ఇలా పసుపు కుంకుమ పెట్టించుకున్న తర్వాత అవే బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకోవాలి అని అంటారు. సో మేము అట్లానే చేసామన్నమాట. ఇలా పెట్టించుకొని అట్లా రెడీ అయిపోయామన్నమాట. నేనైతే ఒక సింపుల్ డ్రెస్తోనే రెడీ అయిపోయాను. సో రెడీ అయిపోయి మేమందరం కలిసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంకా తెలిసిందే కదా, ఆ రోజు వరకు మాత్రం టెంపుల్లో అమ్మవారికి ఫొటోస్ తీసే ఎక్స్క్యూజ్ ఉంది. సో ఇంకా ఛాన్స్ ఎవరు వదలరు కదా. సో ఇంక ఇలా మేము అలా ఫొటోస్ తీసేసుకొని ఇంకా రిలేటివ్స్ అందరూ వస్తారు కదా, ఇంకా అలా టెంపుల్ అందరం కలిసి మాట్లాడుకున్నాం కాసేపు. తర్వాత ఇంకా మా ఇంటికే కాదు అందరిళ్ళకి ఇలానే వస్తారు కదా, మోస్ట్లీ అందరూ వీలైన వాళ్ళందరూ వస్తారు. వీలు కాని వాళ్ళు 40 డేస్ లోపల వచ్చి పెట్టించుకుంటే మంచిదంట. సో ఇంకా తర్వాత మేము పైన కుంభాభిషేకం జరిగిన దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని ఇలా కొన్ని ఫొటోస్ తీసుకొని పూజ చేయించేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.